పుస్తకం చదవాలంటే బద్ధకం, ధ్యానం చేయాలంటే బద్ధకం, భోజనం తయారంటే పరిగెట్టమంటే మాత్రం అరగంట ముందు నుంచుంటాం. ఇంకా స్వీట్ వేస్తే బాగుండు, పులిహోర వేస్తే బాగుండు అంటాం. ఎప్పుడూ ఒకటే పెడుతున్నారు, కొత్తది పెట్టట్లా అంటాం. పునర్వసు నక్షత్రం నాడు కూడా వేరే ఏం పెట్టరా అంటాం. పునర్వసు అంటే మనకి పుట్టినరోజు కాబట్టి ఆయనకి పుట్టినరోజు ఏదో ఒకటి చేయాలి కదా పుట్టినరోజు అంటే. కానీ పుట్టినరోజుకి పోయిన రోజుకి భేదం తెలియని వాడికి ఏం చేయడం ఉండదు అక్కడ. మనకి మళ్ళీ కేకులు పీకలు కొయ్యడు ఆయన, వదిలేస్తాడు అక్కడ. మనం కూడా అది వదిలేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా ఇంకా పుట్టినరోజును వైభవంగా జరుపుకుంటున్నామంటే వచ్చింది దండగా, నాకు మొహమాటం లేకుండా చెబుతున్నా, జరుపుకోవడం మానేయండి, అన్నీ ఆపేయండి. పుట్టినరోజున ఏమైనా మీకు గుర్తుంటే దానాలు చేయండి, ధర్మాలు చేయండి, ఎవరిని పిలవకండి, ఎవరు రాలేదని అనకండి. నా పుట్టినరోజు మా వాళ్ళు ఎవరు నాకు శుభాకాంక్షలు చెప్పాలా, అందరూ నన్ను మర్చిపోయారు. ఎంతమంది మర్చిపోతే అంత మంచిది, ఎంతమంది నువ్వు మర్చిపోతే అంత మంచిది. కనీసం 60 ఏళ్ళు దాటాకైనా ఇది పాటించాలి. అప్పుడు ఖచ్చితంగా ఎదుగుతాం. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భౌతిక బంధాలు తగ్గించుకోవాలి.